ఇక 2.5 ఏళ్ల రేవంత్ సర్కారు పాలన రైతుల పాలిట శాపంగా మారింది. రైతు బంధు లేదు, రుణమాఫీ కాలేదు, సాగుకు నీరు లేదు, పంటకు ఎరువు దొరకలేదు. ఇప్పుడు కొత్తగా ఉచిత కరెంటుకు కూడా ఎసరు పెడుతోంది కాంగ్రెస్ ప్రభుత్వం. సో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో నిరంతరంగా ఉచిత విద్యుత్ అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రైతన్నలు ధీమాగా ఇంటి దగ్గర ఉండే పంటకు సాగునీరు పారించారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోజుకు 13 నుంచి 14 గంటల కరెంటు కూడా కష్టమే. దానికి తోడు రైతు డిస్కమ్ అంటూ కూడా సాగు విద్యుత్కు సర్కారు మెలికలు పెడుతోంది. ఇన్ఫాక్ట్ పేరేమో రైతు డిస్కమ్, కానీ దీని పేరిట జరిగేదంతా రైతు వ్యతిరేక చర్యలే. రైతన్నకు ధీమా కల్పించిన ఉచిత విద్యుత్కు క్రమంగా ఎసరు పెట్టే పనిలో ఉంది రేవంత్ ప్రభుత్వం. అయితే సాగుకు స్మార్ట్ మీటర్లు వస్తాయి. దాదాపు 5.22 లక్షల ట్రాన్స్ఫార్మర్లకు మీటర్లు బిగించబోతున్నారు. మీటర్లు బిగించిన తర్వాత రీడింగ్ తీసి విద్యుత్ వినియోగం నమోదు చేస్తారు. థర్డ్ డిస్కమ్ వినియోగించే మొత్తం విద్యుత్తును కూడా లెక్కేస్తారు. ఆ తర్వాత బిల్లులు జారీ చేసే అవకాశం ఉంటుందన్న ఆందోళనలు అయితే వ్యక్తమవుతున్నాయి. ఇటు మొదట జీరో బిల్లులు జారీ చేసి ఆ తర్వాత క్రమంగా ఉచిత విద్యుత్తును ఎగవేసి మొత్తం బిల్లులు జారీ చేసే ప్రమాదం ఉంటుందనే వాదనలు వినిపిస్తున్నాయి. రైతులకు ఉచిత విద్యుత్ను కట్ చేసేందుకు రేవంత్ సర్కారు చాలా స్మార్ట్ ప్లాన్ చేసిందనేదే వాదనలు వస్తున్నాయి. రైతు డిస్కౌంట్ పేరుతో బిగించే మీటర్లు, నెలవారీ బిల్లులు వసూలు చేసే కనెక్షన్లు కాకపోయినా ప్రభుత్వమే సబ్సిడీ రూపంలో చెల్లించాలి. కానీ ఇప్పటికే ఇరిగేషన్ శాఖకు చెందిన కనెక్షన్ల బకాయిలు గుట్టల్లా పేరుకుపోయాయి. విద్యుత్ బిల్లుల రూపంలో ఆ శాఖ 27 కోట్ల రూపాయలకు పైగా బకాయి పడింది. సర్కారు ఇస్తామన్న సబ్సిడీ సకాలంలో ఇవ్వడం లేదు. రైతు డిస్కౌంట్ కూడా దివాలాలో ఉంది. ఉచిత విద్యుత్ భారాన్ని మోయలేకపోతుందన్న వాదనను రాష్ట్ర ప్రభుత్వం తెరపైకి తెస్తోంది. ఇక రైతులే బిల్లులు కట్టండి అనే పరిస్థితికి తీసుకొస్తారనే వాదనలు వస్తున్నాయి. మొత్తంగా రైతు డిస్కమ్ పేరిట రైతులకు టోపీ పెట్టేందుకు కాంగ్రెస్ సర్కార్ అయితే పావులు కదుపుతుందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.